యేసుక్రీస్తు దేవుడా అయితే ఎలా? ప్రవీణ్ పగడాల గారు. కేవలం క్రైస్తవ విశ్వాసికి అందుబాటులో ఉన్న పుస్తకాలు లేకపోతే గ్రంథాలు చదివిన వారికి, ఇంతకాలం విన్న వారికి అర్థమవుతాయి. అర్థం కాని వాళ్ళకి యేసుక్రీస్తు దేవుడు ఎలా? యేసుక్రీస్తు దేవుడు ఎలా అన్నదానికి మనము చాలా రకాలైనటువంటి ఫిలాసఫీ తీసుకోవచ్చు. ఫిలాసఫీ తీసుకుని, లాజిక్ తీసుకుని, తర్వాత ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అన్ని మార్గాలను వెతికి రీసెర్చ్ చేసి ఏ మార్గం సరైన మార్గము అన్నటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఒక మంచి సారాంశంలోనికి, లేకపోతే ప్రయోగాత్మకమైన ఒక మంచి నిర్ణయంలోనికి రావచ్చు. నేను దాన్ని కాదనను. అయితే దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు చెబితేనే మనం అర్థం చేసుకుంటాం. దేవుడు మనము ఏమై ఉన్నామో ఆయన చెబితేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం సొంతంగా మానవుని యొక్క ప్రమేయంలో దేవుడు ఏమై ఉన్నాడు అని నిర్వచించే పద్ధతి పెట్టుకుంటే, నిత్యుడైనటువంటి దేవుడిని, ఇన్ఫైనైట్ అయినటువంటి దేవుడిని, లేకపోతే ఆది అంతము లేనటువంటి ఏ ఎక్స్పాన్స్ పట్టలేనటువంటి దేవుణ్ణి నా చిన్న బుర్రలో నేను పెట్టేసుకోవాలి, నేనే నిర్వచించేసుకోవాలి అని అనుకోవటం ఒక డబ్బాలో సముద్రాన్ని బంధించే ప్రయత్నం చేయటం. ఓకే, మీరు మాట్లాడుతున్నది యెహోవా దేవుని గురించి చెప్తున్నట్టుగా, దేవుడు అన్నటువంటి ఆలోచన గురించి, దేవుని గురించి కరెక్ట్. అదే, అందుకని నేను అక్కడికే వస్తున్నాను. క్రైస్తవ దృక్పథములో, అంటే నేను మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం ఎందుకంటే ఇది క్రైస్తవేతరులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు. క్రైస్తవేతరులు ఇది యెహోవా దేవుని గురించి మీరు మాట్లాడుతున్నారా అని అడిగారు అని అంటే, వారి మనసులో వారికి ఉండవలసినటువంటి కనీస ఆలోచన ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథం ఒక దేవుని గురించి మాట్లాడుతుంది అని, లేకపోతే వారు యెహోవా గురించినటువంటి మాట మాట్లాడడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఆలోచిస్తే గనక యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అన్నటువంటిది రెగ్యులర్గా మనకు కనిపించేటటువంటి సామాన్యమైనటువంటి జ్ఞానం లేదా కామన్ సెన్స్ అని అంటాం. మనకు అందుబాటులో ఉన్నటువంటి దైవవాదాలు ఏమిటి, ప్రపంచ దృక్పథాలు ఏమిటి అని చూస్తే, మొదటిది అజ్ఞేయతావాదం లేదా అగ్నాస్టిసిజం అని పిలుస్తారు. వారేమంటారు అని అంటే, ఫలానది సత్యము అని తెలుసు అని చెప్పటానికి నాకు అర్హత లేదు అని అంటారు. అంటే నేను ఫలానా సత్యాన్వేషిని మాత్రమే కానీ సత్యము అన్నది నాకు తెలుసు అని చెప్పటానికి నేను ఎలా చెప్పగలను, నాకు కావలసిన ప్రమాణాలు లేవు అని అంటారు. సో సత్యం అన్న దానిని కనుక్కోలేము అన్నది వారి ఆలోచన, దైవము అన్న సత్యముతో సహా. ఓకే, సో ఇప్పుడు మనం వారికి తిరిగి వేసే ప్రశ్న ఏమిటి అని అంటే, సత్యము అన్న దాన్ని తెలుసుకోగలమా అన్న ప్రశ్న మీరు వేశారు కదా, ఆ ప్రశ్న సత్యమేనా అని అడుగుతాం. సత్యమే అన్నారనుకోండి, అంటే సత్యమును తెలుసుకొని మీరు చెప్తున్నారు అన్న సారాంశం వస్తుంది. కాబట్టి అజ్ఞేయతావాదాన్ని పక్కన పెట్టొచ్చు. రెండవది దేవుడే లేడు అన్నటువంటి వాదం, దీన్ని ఏమంటాం మనం? ఎథియిజం అంటాం, లేకపోతే నిరీశ్వరవాదం అంటాం, లేకపోతే నాస్తికత్వం అని కూడా అంటాం. దేవుడే లేడు అన్న వారికి క్రైస్తవ దృక్పథంలో ఉన్నవారు, లేకపోతే ఏకేశ్వరవాదమును అనుసరించే వారు వేసే ప్రశ్నలు చాలా అందుబాటులో మనకు ఉన్నాయి. ఉదాహరణకు, మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డిజైన్ గనక చూసినట్లయితే, ఆ డిజైన్ ఆటోమేటిక్ గా దానంతట అదే వచ్చింది అని నమ్మటానికి ఎంత విశ్వాసం కావాలో, దానికంటే ఒక డిజైనర్, ఇక్కడ ఉన్నటువంటి ఈ మెలికలన్నీ తెలిసినటువంటి ఒక ఇంటెలిజెంట్ లేకపోతే ఆలోచన కలిగినటువంటి ఒక డిజైనర్ దీన్ని చేశాడు అన్నది నమ్మటానికి తక్కువ విశ్వాసం కావాలి. కాబట్టి ఈ ఏథియిజం లేకపోతే నాస్తికత్వం అనేది ఏదైతే పిలుస్తున్నామో దానికే ఎక్కువ విశ్వాసం కావాలి. ఒకవేళ ఈ దేవుడు ఒకడే అని నమ్మే వారికి ఉన్నటువంటి విశ్వాసం గురించి ఆలోచిస్తే, పోల్చి చూస్తే దీనికే ఎక్కువ విశ్వాసం కావాలి. ఎందుకు అనంటే, ప్రాబబిలిటీలో కూడా వాళ్ళు నిలబడలేరు, చుట్టూ ఉన్నటువంటి ఎస్థెటిక్స్ అందమును గురించినటువంటి మాటల్లో నిలబడలేరు. ఏంటి మీ దేవుడు ఉన్నాడు అని అంటున్నారు, ఇంత చెడు జరుగుతోంది అని అంటే, మంచి చెడుల యొక్క విచక్షణ, మంచి చెడులను గురించిన అవగాహన రావాలి అని అంటే, మంచి చెడులను చెప్పే దేవుడు ఉండి తీరాలి అన్నటువంటి ఆలోచనలోనికి వచ్చి తీరాలి. కాబట్టి ఎటు చూసినా కానీ అజ్ఞేయతావాదం వీగిపోతుంది, నాస్తికత్వం వీగిపోతుంది. ఇక మిగిలినది మతం, లేకపోతే ధర్మం, లేకపోతే దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి వాదాలు. వాటిల్లో మొదటిది ఏకేశ్వరవాదం, అంటే ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పేది. ఇందులో యూదా క్రైస్తవ సముదాయంతో పాటు ఇస్లాం సముదాయం కూడా ఉంది, వారితో పాటు బహాయి సముదాయం ఉంది, వారితో పాటు వీరి నుంచి వచ్చినటువంటి శాఖోపశాఖలుగా ఉన్నటువంటి వేరు మతాలు కూడా ఉన్నాయి, సెబియులు కూడా ఉన్నారు. ఇది మొదటి వర్గం. రెండవ వర్గం దేవుడు నేను ఒకటే అని చెప్పే వర్గం, దీన్ని ప్యాంథియిజం అని కూడా పిలుస్తారు. దీన్నే ఈ రోజుల్లో ఐందవ్యం అని కూడా పిలవచ్చు, లేకపోతే నాన్ డ్యువాలిటీ అంటే అద్వైతం అని కూడా పిలవచ్చు. ఇది రెండవది.